యాత్ర 2 సినిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పంచారు, దానివల్ల అందరూ వస్తారని చెప్పారు. కానీ ఎల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉంది. కానీ స్వచ్ఛందంగా ప్రజలు అన్న మీరు కొనుక్కొని వచ్చారా, మీరు ఇవ్వడం పంచారా మీకు? అన్న మీరు కొనుక్కొని వచ్చారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టికెట్ ఇచ్చారా మీకు? నేను కొనుక్కొని వచ్చాను. ఇది 25 రూపీస్ ఇంకా బ్యాలెన్స్ కూడా ఇవ్వాలి థియేటర్లో. నేను కూడా సేమ్ కొనుక్కొని వచ్చారు. అంటే కొంతమంది ఈ సినిమాని కొనుక్కొని రావట్లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ థియేటర్లు మొత్తాన్ని బుక్ చేసుకొని వస్తున్నారని చెప్తున్నారు కదా. బుక్ చేసుకుంటే మేము టికెట్లు కొనుక్కొని రాం కదా సార్, మేము సొంతంగా స్వచ్ఛందంగా వచ్చాను. నాది యాక్చువల్గా షాప్ క్లోజ్ చేసుకొని మరి వచ్చాను. మీరు స్వచ్ఛందంగా సినిమాకి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది సినిమాకి వచ్చిన? సినిమా చూడాలండి, ఇప్పుడు సినిమా చూడటం కోసం చూడటానికి వచ్చాను. మ్యాటింగ్ వచ్చారు, 11:30 షోకి వచ్చాను. 11:30 షోకి వచ్చాను. టికెట్ చూపించండి. మీరు ఇంకా అయితే సినిమా అయితే చూడడానికి వచ్చాము. మీరు ఎలా ఆతృత ఉన్నారు సినిమా చూడడానికి? చూడాలని ఎప్పటి నుంచి ఆల్రెడీ యాత్ర చూసాము మేము ఫస్ట్ నుంచి. అంటే ఎల్లో మీడియా ప్రచారం ఏం చేస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు, అంటే ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఇక్కడ ఈ సినిమాలో ఈ విలన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? ఇంకా సినిమా చూడలేదు, ట్రైలర్ చూశారు, ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు వాళ్ళకి? మరి విలన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇది ఖచ్చితంగా చూడాల్సింది, జనాలు ఖచ్చితంగా అందరు చూడాలా. స్టూడెంట్స్ బాగుపడాలన్నా మళ్ళీ జగన్ ఖచ్చితంగా రావాలా, చూస్తేనే తెలిసింది సినిమా. చూడకుండా ముందల విష ప్రచారం చేయకూడదు, ఖచ్చితంగా చూడాలా. యాత్ర చూసే వాళ్ళకి పంచాయతీ మీకు మేము బుక్ చేసుకుని వచ్చాము, చూసుకోండి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, ఎవరైనా ఇచ్చారు? ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, మేము అభిమానంతోనే వచ్చాము, చూడాలని వచ్చాము. అది మీరు ఆన్లైన్ టికెట్ ఇదిగోండి, ఆన్లైన్ టికెట్ మీకు ఎలా ఉందన్న? అంటే సొంత డబ్బులు పెట్టుకొని జగన్ గారి జీవిత చరిత్రను చూడడానికి వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీగా ఉన్నాం సార్, చాలా ఎగ్జాక్ట్లీగా ఉన్నాం. ఎందుకంటే ఎగ్జాక్టింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే సేవ చేశారో తదనుగుణంగా వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి ఒక విజనరీ, ది గ్రేట్ విజనరీ, ఇండియన్ పాలిటిక్స్ శాసించే అంత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే పీఎం అని మేము చాలా ఆశిస్తున్నాం అనమాట. 2024లో గెలుస్తాడంటారా? మరి డామ్ షూర్ అబ్జల్యూట్లీ 125 to 125 టార్గెట్ ఇచ్చేస్తున్నాం అంతే. సో ఎల్లో మేళగా పచ్చ బ్యాచ్ అనేది చాలా అలర్ట్గా ఉండాలి. మీరు ఏదైతే విశ్వప్రచారం చేస్తున్నారో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు, ప్రజల ముందు, ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు, ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ ముందు మీ పిచ్చికులని జిమ్మికులని పనిచేయవనేది సో మేము శాసిస్తున్నాం. అంటే 2014 ఎన్నికల్లో పొత్తులతో టీడీపీ జనసేన గెలిచింది. ఈ నేపథ్యంలో 2024లో కూడా పొత్తులు రిపీట్ అవుతున్నా, అదే హామీలు ఇస్తున్నారు కదా ఇక్కడ. సో హామీలు అనేవి ప్రజలు 2014 ముందు చూశారు, 2014 ముందు చూశారు. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ 5 year జర్నీ ఏదైతే ఉందో ప్రతిపక్షం అనేది ఎలా చేస్తుందో, ఎలా వెళ్తుందో ముందుగానే చూస్తున్నాం. కాబట్టి సో ఇలాంటి ఏమి పనిచేయవు జగన్మోహన్ రెడ్డి గారి ముందు. అందరికి కావాల్సిందంటే ఫ్యూచర్ కావాలి, ఒక విజనరీ కావాలి. ఆ విజనరీ ఏదైతే సీఎం ఉన్నాడో సో దట్ ఈస్ ద జగన్మోహన్ రెడ్డి గారు వన్ అండ్ ఓన్లీ, అంతే, వేరే ఏం. అంటే ఈ సినిమా విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ అనమాట. 100కి 1000% ఈ విజయం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలాగే థియేటర్స్ అందరూ చాలా మంది ప్రజలు చూస్తున్నారు. ఇది ఒక గుడ్ మెసేజ్ అనమాట పీపుల్కి, ఏపీ పీపుల్కి. ఇది విల్లింగ్ విజనరీ మెసేజ్ అనమాట. సో అందరూ చూడాల్సిందే. స్వచ్ఛందంగా కొనుక్కున్నాం. స్వచ్ఛందంగా ఏదైతే ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు 2024 నుంచి ఫ్యూచర్ 230, 240, 250, 2050 విజన్కి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారో ఆ కళ్ళని సాకారం చేయడానికి ఈ నొక్కలు అభివృద్ధి చేయగలన్న శాసనం అనేది ఆంధ్రప్రదేశ్ ఇండియన్ పాలిటిక్స్లో ఈ నొక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండదు. ఈ సినిమా ఫెయిల్ అంటే ఈ సినిమా హిట్ అయినా కూడా కావాలని ఈ సినిమా డౌన్ చేయడానికి ఎల్లో మీడియా ఏమన్నా కంకణం కట్టుకొని ఓటమి భయంతో ఇలా టికెట్లు పంచుతారని విషప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారు? అలాంటి ఏమీ లేదు బ్రదర్. అందరూ ఓన్గా స్వచ్ఛందంగా ఎవరైతే వైఎస్ఆర్ గారి అభిమానులు ఉన్నారో సో ఇప్పటి వరకు 2019 తర్వాత ఎవరైతే ప్రజలు మేలు పొందారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యాత్ర 2 సినిమా చూడడానికి చాలా ఆతృతతో ఉన్నారు. వాళ్ళు అలాగే వచ్చారు. జై జగన్, జై జగన్. మీరు టికెట్ మీరు కొనుక్కొని వచ్చారా? ఎవరైనా టికెట్ ఇస్తే తీసుకొని వచ్చారా? కొనుక్కొని వచ్చారు. టికెట్ ఒకసారి చూపించండి. మరి సినిమా చూడడానికి ఆతృతంగా ఉన్నారు మీరు. అయితే ఇప్పటి వరకు కొన్ని మీడియా వార్తాపత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ ఈ సినిమా ఫ్లాపు, ఈ సినిమాలో హీరో జగన్ కాదు చంద్రబాబు గారు కావాల్సిగా కల్పిత క్యారెక్టర్ని సృష్టించారని చెప్తున్నారు కదా. జగన్ గారు హీరో ఈ సినిమాలో, చంద్రబాబు విలన్, అంతే. తోలుతున్నారు ప్రజల్ని, మొదటి రోజే ఫ్లాప్ అయింది సినిమా అంటున్నారు. నేనైతే నన్ను ఎవరు తోలలేదండి, స్వచ్ఛందంగా మేము వచ్చాం.
ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. మేమందరూ సినిమా టికెట్లు కొనుక్కొని వచ్చాం. ఇదిగో టికెట్ కూడా నా దగ్గర ఉంది, జోబులో ఉందనుకుంటా. ఇదిగో టికెట్ కూడా నేను కొనుక్కొని వచ్చే టికెట్. నేను టికెట్ కొనుక్కోకుండా రాలా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని చూడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని వచ్చాము. ఏదైతే మేము అనుకొని వచ్చామో అంతకు మించి సినిమా చాలా బాగుంది, చక్కగా ఉంది, చాలా బాగుంది సినిమా. సూపర్ డూపర్.